అక్రమాలు అన్యాయాలు చేస్తుంది, రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోస్తుంది, 7 లక్షల కోట్ల రూపాయలు ముంచింది. వీళ్ళంతా లిక్కర్ స్కాములు చేశారు, కాళేశ్వరం స్కాములు చేశారు, రైతు బంధు స్కామ్ చేశారు. వీళ్ళు అడుగడుగున స్కామ్లే ఉన్నాయని జనం నమ్మితే, సాక్ష్యాలు కాదండి, జనం నమ్మితేనే వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. సో పబ్లిక్ బిలీఫ్ ఈస్ ద అల్టిమేట్ వన్. ప్రజల నమ్మకాన్ని, ప్రజల విశ్వాసాన్ని మించిన సాక్ష్యాధారాలు అవసరం లేదు. సో ఇలా హరీష్ రావు దొంగ అనడానికి 1.25 ఉన్నాయి సాక్ష్యాలు. అవన్నీ పోలీస్ వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు నేను ఎదుర్కొంటున్నా కదండి కేసులు. నువ్వెందుకు ఎదుర్కో? ఏమైతుంది? చంపేస్తారా, కొడతారా? 2 రోజులు జైల్లో కూర్చోవడానికి తట్టుకోలేకపోతాడు కదా. పెద్ద పోరాటాలు చేసిన చరిత్ర నాది అని చెప్తావు కదా. జైలుని చూస్తే ఎందుకంత వణుకు? కేసు అయిందంటే అరికాళ్ళల్లో భూకంపం వచ్చేసింది ఆయనకి. మహనీయులు ఎంతమంది కూర్చోలేదు జైల్లో. జైలుకి పోయినోడల్లో తప్పు చేసినట్టు కాదు. నీకెందుకు లేదు ధైర్యం? ఒక ఆడపిల్ల కవిత వేయొచ్చింది కదా, ఆమెకున్న ధైర్యంలో 1% ఉందా? సీఎం సీటుకు మాత్రం ఎగబడుతూ నాకు కావాలి అని, కానీ జైలుకి మాత్రం పో. ఇది హరీష్ రావు. ఆయనకి రాజకీయం చేత కాదు. ఏదో మామ కొంగు పట్టుకొని తిరిగి ఈ మాత్రం ఏదో నడుస్తుంది, కానీ చక్రధరకున్న ధైర్యంలో 1% కూడా లేదు. నేను ఇందాక మీ ధైర్యాన్ని ముఖ్యంగా నేను మెచ్చుకోవాలి. ఎందుకంటే దాదాపుగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఆయనకుంది. ఇప్పుడు సిద్దిపేట అంటే హరీష్ రావు అంటే సిద్దిపేట పరిస్థితి ఉంది ఈరోజు. ఎవరు మీరు కాదన్నా, నేను కాదన్నా, ఎవరు కాదనుకున్నా అది జరిగి వాస్తవం. అది మీరు కూడా ఒప్పుకుంటారు. అది అటువంటి వ్యక్తిని, పైగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వ్యక్తిని, ఒక మాజీ మినిస్టర్ని మీరు ఏ హోప్ తోటి, ఏ ధైర్యంతో ఎదురిస్తున్నారు? అంటే ఏంటి మీ దగ్గర అంత బలమైన కారణాలు ఏమున్నాయి, బలమైన ఎవిడెన్స్లు ఏమున్నాయి మీ దగ్గర? ఒకటి చెప్తానండి, ప్రశ్నించేవాడు లేకపోతే బ్రిటిష్ వాడు 200 ఏళ్ళు పాలించాడు. వాస్తవం. అంటే ఎదురు తిరిగితే కదా తోక ముడిచేది ఎవడేనా? అంటే వాళ్ళ వ్యవస్థ 7 సార్లు ఎమ్మెల్యే అయితే ఆడు తప్పు చేయొద్దని ఏమన్నా ఉందా? తొండ ముదిరి ఉసరవేళ్ళు అయినట్టు ఈయన రాజకీయ నాయకుడు ఉద్యమం అని వచ్చి ప్రజల సొమ్ము దోసుకున్నారు. నీ మీద ఎందుకైంది ఫోన్ ట్యాపింగ్? కేటీఆర్ మీద ఎందుకు కాలే? నీ మీద ఎందుకైంది? బలంగా సాక్ష్యాలు ఉన్నాయి. ఇవాళ గతంలో 2023లో నా మీద అన్ని అక్రమం కేసులు పెట్టారండి. ఇలా మా గురువు గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా మాట్లాడాను. ఎస్, ఇవాళ వారు నా మీద చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. మనసు చంపుకొని. చూద్దాం, ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. ఏంటి ఇంత దారుణంగా మీ మీద ఎంత ఇలా కామెంట్ చేశారని? సైబర్ క్రైమ్ మోసాలు. అదే విధంగా 2019లో మహిళలపై దాడి చేసింది. 2020లో నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, మహిళల మీద కూడా దాడి చేస్తుంది. 2022లో సైబర్ క్రైమ్ కేసు. ఇంత ఘోరం అయ్యా అంటే ఒక స్నేహితుడి భార్య మీద అత్యాచారం చేసిన కేసు. ఆ కేసులో సాక్షాత్తు మేజిస్ట్రేట్ ముందర 164లో వీడియో రికార్డింగ్ చేసింది. మేజిస్ట్రేట్ ముందర వీడియో రికార్డింగ్ లో ఆ బాధిత మహిళ స్టేట్మెంట్ కూడా రికార్డింగ్ చేసింది. అదే విధంగా 45,000 మందిని మోసం చేసిన కేసు. రైట్. ఏం సార్ మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మరి మీరు? ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మా గురువు గారు, చాలా రోజులుగా నన్ను బిఎస్పీలోకి రావాలి చక్రధర్, నీలాంటి బలమైన నాయకుడు రావాలి, ఆ దొరను ఎదురిస్తున్న బహుజన బిడ్డవి నువ్వు అని పార్టీలోకి పట్టుబట్టి ఇంటికి బీఫామ్ పంపించాడు బిఎస్పీ నుంచి. నేను ఇండిపెండెంట్గా నిలబడతా అంటే వద్దొద్దు, వాళ్ళని తట్టుకోవాలంటే నీకు శక్తి కావాలి, అంబేద్కర్ వాదులు నీతో ఉండాలి, సమాజం నీతో ఉండాలంటే నువ్వు బిఎస్పీలో ఉండాలని చెప్పాడు. ఇప్పుడు ఇన్ని క్రిమినల్ కేసుల గురించి మాట్లాడుతున్న ఆర్ఎస్పీ గారు, మీకు ఆ రోజు ఆలోచన ఎటువైంది? నాకు ఇంటికి టికెట్ పంపినప్పుడు అప్పుడు ఏమి గుర్తురాలే. ఇట్లా ఎంతమంది నేరస్తులకు నువ్వు టికెట్ ఇచ్చినావు? బెహన్జీ గారి ఆశయాన్ని నువ్వేం చేసినావు? బిఎస్పి సిద్ధాంతం ఏంది? కాంశీరామ్ గారి సిద్ధాంతాలు ఏవి? ఇదే చెప్పిండా? దొరల కాళ్ళకాడ అంబేద్కర్ వాదాన్ని తాకట్టు పెట్టమని చెప్పిండా నీకు? ఏం చెప్పినావు నువ్వు నాకు ఆ రోజు? చక్ర